వేకెన్సీ పరిధిలో అంగన్వాడీ టీచర్స్ కి మరియు సూపర్వైజర్స్ కి గౌరవ ఎమ్మెల్యే సార్ గారి మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇక్కడికి అందరం రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ డిపార్ట్మెంట్ తరఫున. సార్ ఇప్పుడు ప్రాజెక్టు పరిధిలో మాకు ఈ రూరల్ కాన్స్టిట్యూన్స్ లో దర్పల్లి, తర్వాత డిచ్పల్లి, తర్వాత ఇందల్వాయి మండల్ కవర్ అవుతుంది సార్. అందరికీ కూడా 303 అంగన్వాడీ సెంటర్స్ ఉంటే వేకెన్సీ టీచర్స్ కు తప్ప 299 ఫోన్స్ మనకి మొబైల్ ఫోన్స్ రావడం జరిగింది సార్. ఈ మొబైల్ ఫోన్స్ లలో టీచర్స్ డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళు అప్లోడ్ చేయడానికి అందులో సంసిద్ధత గురించి అని గవర్నమెంట్ నుంచి ఈ ఫోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే సార్ తో మనము టీచర్స్ కి ఫోన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడతాము సార్. నా న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ సార్, హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ కంపల్సరీ ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ వాష్రూమ్స్ ఈ 3 కంపల్సరీ చేసాము. ఎందుకంటే అందరూ పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు కాబట్టి. సో ఇది గవర్నమెంట్. తర్వాత ఇంకోటి మహిళా సంఘాలకు కూడా ఎక్కడ పోయినా కానీ మహిళా సంఘాలు భవన్ సెక్రటరీ ఉంటారు. అంటే మాకు గ్రామ పంచాయతీలో కూర్చుంటే వాళ్ళు టైం ఇస్తలేరు, లేకుండా వేరే కుల సంఘాల దాంట్లో కూర్చుంటే మాకు ఇబ్బంది అవుతుంది. మాకు సపరేట్ కావాలంటే నిజంగా మేము సీరియస్గా గవర్నమెంట్ చూసుకోకపోతే ఇవాళ మన నియోజకవర్గంలోనే, బికాజ్ పార్ట్ ఆఫ్ ద ఐకేపీ కూడా కాబట్టి మన నియోజకవర్గంలోనే ఇవాళ 127 మహిళా సంఘాలు వచ్చాయి. ఒక నియోజకవర్గంలో 10 lakhs పెట్టి 12,550,00,000 రూపాయలతో. ఎందుకంటే మహిళలకు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి, కూర్చోవడానికి రైతు బజార్ ఉంది అట్లా. సో దీనిలోనే మహిళలకు కూడా ఉండాలని చెప్పి దాంట్లో కూడా ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ వాష్రూమ్స్ మొత్తం కంపల్సరీ ఉండేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి 10 లక్షలతో 125 అంటే మన ఒక్క కాన్సెప్ట్గా 127 ఇచ్చినారు. సో అంటే దట్ ఈస్ ద కన్సర్న్ అబౌట్ ద ఉమెన్ గవర్నమెంట్కి. నేను మీకు తెలియదని కాదు, నా అప్పీల్ ఏంటంటే ఆల్మోస్ట్ పీపుల్ ఆర్ లైక్ ఎ మదర్. ఇప్పుడు మీ పిల్లలు ఎట్లనో అంగన్వాడీ స్కూల్ పిల్లలు అంతే. ఎందుకంటే వాళ్ళకు చిన్న పిల్లలు ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే మాల్ నరిష్మెంట్ అనేది ఉండద్దు. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ షుడ్ బి హెల్దీగా ఉండాలి. దీంట్లో ఇప్పుడు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఎంఎంఆర్ అంటారు. దాంట్లో అంటే ఏమంటారు, ప్రెగ్నెంట్ మదరు డెత్ కాకుండా రేట్ తగ్గించడానికి, తర్వాత న్యూ బార్న్ చిల్డ్రన్ కూడా డెత్ కాకుండా ఈ మన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ తగ్గించడానికి, తర్వాత మదర్ అండ్ చైల్డ్ కూడా హెల్తీగా ఉండాలి. హెల్తీ చైల్డ్, హెల్తీ మదర్ అన్నది మెయిన్. దాంతోపాటు ఇప్పుడు మనము ఇక్కడ డిఫరెంట్ న్యూట్రిషన్ మనము ఇస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా అంటే దీంట్లో అందించడంలో మీదే. ఇప్పుడు మదర్ అండ్ చైల్డ్ అంటే ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు 70% ఆఫ్ ద పాపులేషన్. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మీ చేతిలో ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కొంచెం ఇది ఒక ఉద్యోగం లాగానే కాకుండా మన పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది మాది అనే ఒక అంటే పిల్లలంటే ఒక గౌరవం, ఒక అభిమానం, పిల్లలంటే లవ్ అండ్ అఫెక్షన్ ఉన్నదనుకో వాళ్ళు కూడా మీకు అదే సేమ్ అంటే మదర్హుడ్ ఫీలింగ్ ఇస్తారు. కాబట్టి చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు, పేదవాళ్ళు. కాబట్టి అంటే మీరు చేస్తలేరని కాదు, అంటే మనం ఇంకా కొంచెం మీకు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మన పిల్లలే అనుకుని కొంచెం మీరు అందరూ కూడా బాగా కేర్ చేస్తే ఇంకా మనం హెల్దీ తెలంగాణ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు వాళ్ళే. కాబట్టి అంటే భావి భారత పౌరులు అంటారు కదా, భారతదేశంలో 50-20 ఏళ్ళ వాళ్ళదే ఉంటుంది, మనందరం ఉండము. కాబట్టి అంటే వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కుకట్పల్లి ఆర్మూర్లో ఉంది. మనం మొత్తం అందరు కూడా ఇప్పుడు మన ఈ డివిజన్లో ఉన్నటువంటి అందరు కూడా స్మార్ట్ ఫోన్స్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం డే టు డే యాక్టివిటీ మనం ఏం చేస్తున్నాము, మన సెంటర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మన దగ్గర ఉన్న పిల్లలు ఎంతమంది, వాళ్ళకి ఆహారం ఎట్లా ఇస్తున్నాము, వాళ్ళు ఎట్లా మానిటర్ చేస్తున్నాము, వాళ్ళ అంటే నాట్ ఓన్లీ ఫుడ్ కాకుండా వాళ్ళ డే టు డే యాక్టివిటీ గ్రోత్ కానీ, వాళ్ళకి ఏమైనా డిసీజ్ కానీ, వాళ్ళ యాక్టివిటీస్ ఏమున్నాయన్నది ఒకటి. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ యాంటీనేటల్ కేర్ ఎట్లా ఉంది, వాళ్ళ గ్రోత్, వాళ్ళ ప్రోగ్రెస్ అంతా కూడా చూడడానికంటే రియల్ టైం మానిటరింగ్ కొరకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చి మీ అందరు కూడా ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. సో చాలా సంతోషం. అయితే దీంట్లో మీకంటే ఎక్కువ తెలిసిన
కాబట్టి మీరు ఈ వర్క్ను ఎఫిషియెంట్గా ఇంకా చేయాలి. మనకు రాష్ట్ర ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి అందరికీ ఒక మంచి పేరు తెస్తారని చెప్పి భావిస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం మీద డెఫినెట్గా దాన్ని మీరు యూజ్ చేసుకొని మనకు ప్రభుత్వ అంటే గోల్స్లో ఉపయోగపడుతుందని భావిస్తాను. థ్యాంక్ యూ.